అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ గుడి ఎట్లా తెలుసమ్మా మీకు? ఇలాగే మీలాగా టీవీలో చూసి తెలుసుకొని వచ్చాం. ఇది 40,000 సంవత్సరాలు అయ్యింది. నలుగురు స్వయంభూ నరసింహస్వామి గుడి. ఇది చాలా ప్రతిష్టం. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఒక రసం లాంటిది ఇస్తారు. అది తాగితే పిల్లలు పుడతారు. ఇంకా ఏవైనా రుగ్మతలు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది, జబ్బులు కూడా తగ్గుతాయి అది తాగితే. అది ఎప్పుడు ఇస్తారంటే శని ఆదివారాలు పొద్దున్నే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఇస్తారు. 6 గంటలకి 7ంటికి అట్లా ఇస్తారు. ఆ తర్వాత అభిషేకం చేస్తారంట. తర్వాత అలంకారం చేసి ఆ తర్వాత అర్చన చేస్తారంట అని తెలిసినంత మట్టుకు. మొదటిసారా మీరు రావడం? మొదటిసారి. దర్శనం జరిగిందా మీకు? ఇంకా అవ్వలేదండి, అర్చన చేయించుకుందామని. ఇది శని ఆదివారాల్లో చాలా రద్దీగా ఉంటుంది. మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నారు. అది వాస్తవమా? వాస్తవమేనండి. మీరు కోరిక కోరుకోవడానికి వచ్చారా? నార్మల్ గా దర్శనం చేసుకోవాలి? నార్మల్ గా దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు అంత దూరం నుండి. ఓకే అమ్మా, మంచిది. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వస్తున్నాం. ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే, అంటే ఎప్పుడు వస్తుంటారా ఈ టెంపుల్? లేదు, ఇదే ఫస్ట్ టైం. లైక్ మా మమ్మీ యూట్యూబ్లో చూశారు, లైక్ ఇది చాలా ఫేమస్ అని చెప్పి, ప్లస్ స్వామి అనుగ్రహం కూడా బాగా ఇక్కడ వస్తుందని చెప్తే ఫ్యామిలీతో కలిసి వచ్చాం. ఓకే, ఏదైనా సమస్యతో కానీ ఏదైనా కోరిక లేదు, స్వామిని చూడడానికే వచ్చాం. ఓకే, అంటే ఇంకెలాంటి విశేషాలు విన్నారు స్వామి గురించి? మా మమ్మీ చెప్తారు దీని గురించి. అమ్మా చెప్పండి. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇంకా మనము ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయని నాకు అభిప్రాయం. మా ఖమ్మంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి సంభాద్రి దసరా ఉత్సవాల్లో బాగా చేస్తారు. మేము అక్కడికి వెళ్తాం ఎప్పుడు. అక్కడ ఏది అనుకుంటే మాకు అది జరిగిపోద్ది. ఆ నమ్మకంతోనే యూట్యూబ్లో ఇక్కడ చూస్తాం. మేము మెయిన్గా ఎందుకు వచ్చామంటే ఇక్కడ నరసింహస్వామి టచ్ చేస్తే మనకి అట్లా కనిపిస్తుంది అని వచ్చాము. అయితే మాకు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారని ఇక్కడే నిరూపించారు, ఇప్పుడే ఈ క్షణమే. ఎలా అంటే మేము దర్శనం మాకు అందదేమో అనుకున్నాం, వచ్చాము, అందింది. అందరూ మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని మళ్ళీ తిరిగి పిలిచారు అయ్యగారు. పిలిచి మాకు చూపించారు. మాకు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఎవరికి దక్కలేదు ఆ భాగ్యం, అలా అన్నమాట. ఇక ధనుర్మాసం నారాయణ దేవాలయాలు అంతే కదా. మేము 7 వారాలు 8 వెంకటేశ్వర స్వామి కూడా చేసాము. 7 శనివారాలు వడ్డీతో కూడా చేసాము, నేను మా బాబు అందరం. ఇక తర్వాత అమ్మవారు లక్ష్మీ వారాలు కూడా చేసాం. అందరూ ఒకటేగా, వెంకటేశ్వరుడైనా నరసింహస్వామి అయినా అందరూ ఒకటే రప్పించుకున్నారని మన అభిప్రాయం.